తో మాల్తి మేడం గారిని ఆహ్వానిస్తున్నామండి. జై బాబా. బాబా వారిని ఆహ్వానించండమ్మా. జై బాబా. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోత సకల చరాచర జగదోత నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరాన జీవనమేవా ఇహ పరాన జీవనమేవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అజ్ఞానందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరి సత్వార్థము అంతరింపగా హరి సత్వార్థము అంతరింపగా అవ్యయ మోక్షం మనోగ్రహింపము అవ్యయ మోక్షం మనోగ్రహింపము నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ జై మేర్ జై మేర్ బాబా జై జై మేర్ బాబా జై జై మేర్ బాబా జై మేర్ బాబా జై జై మేర్ బాబా జై జై మేర్ బాబా జై జై మేర్ బాబా జై. అందరికీ జై బాబా. అవతార్ మేర్ బాబాకి అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. జై బాబా అమ్మ. మాల్తి మేడం గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి. బాబా వారిని నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఆహ్వానించారు. చక్కగా మీరు పాతవారు ఎలా పాడతారో ఏమనుకోకండి, అలా చక్కగా పాడారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా రెడీగా ఉండాలండి అప్పారావు సారు. మనం చదువుకుంటున్నటువంటి పుస్తకాల్లో దేవుని సోదరి మణిజ ఆత్మకథ, ఇది తెలుగు అనువాదం ఎస్ఎస్ లక్ష్మి గారు, కాకినాడ మేడం గారు తెలుగు అనువదించారండి. ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాం. బాబా మణిజ సమయంలో స్కూల్లో చేర్పించినప్పుడు జీసస్ గురించి, బైబిల్ గురించి బాగా తెలుసుకున్నారు మణి. 10 సంవత్సరాల వయసులో మణి తన తొలి జీవితాశయం బాబాతో ఉండాలనేదే. పూనాలో ఇల్లు, తల్లిదండ్రులు, స్కూలు ఇంకా చాలనుకుంది. బాబాకు తెలియజేసింది, ఆయన కూడా అంగీకరించారు. ఆ సంవత్సరం పరీక్షల్లో మొదటి స్థానం సంపాదిస్తే తరువాత సంవత్సరం నుండి తనతో ఉండవచ్చు అన్నారు. ఇంటికి వచ్చి పుస్తకాలు విసిరేసి
ఆడుకోవాలనుకునే ఆ చిన్నారికి పెద్ద సమస్యే. పరీక్షల కొరకు తప్పనిసరిగా చదువుతూ తన కొరకు ప్రార్థించవలసిందిగా తండ్రిని అర్థించేది. ఇప్పుడు సంకీర్తనలో మొదటి సంకీర్తన అప్పారావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కూర్చున్నానండి. జయబాబు అండి. అప్పారావు గారు. జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. సార్. स्वागतम सुस्वागतम मेहर ప్రభువుకు స్వాగతం. కళ్ళు కట్టిన కపటము ద్వేషం అవధులు లేని స్వార్థపరత్వం. కరుడు కట్టిన కపటము ద్వేషం అవధులు లేని స్వార్థపరత్వం. రూపు మాపితుద ముట్టించుటకై ముట్టించుటకై అవతరించిన మెహరు ప్రభువుకు స్వాగతం సుస్వాగతం. లోక కళ్యాణము చేయుట కొరకై మౌనము వీడి మాటను పలికి. లోక కళ్యాణము చేయుట కొరకై మౌనము వీడి మాటను పలికి. దివ్య ప్రేమను పంచి ఇచ్చుటకు అవతరించిన మెహరు ప్రభువుకు స్వాగతం సుస్వాగతం. సుస్వాగతం. నిరాశ నిండిన జీవయాత్రలో నిస్పృహ చెందిన మానవులారా. డోంట్ వరీ బీ హ్యాపీ. అనుచు ఆశలు పెంచిన ప్రభువుకు స్వాగతం సుస్వాగతం. సుస్వాగతం. మెహరు ప్రభు స్వాగతం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. ఒకళ్ళ పాటను మ్యూట్ చేసుకోండి దయచేసి, డిస్టర్బ్ అవుతుంది. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి సార్. అవతార్ మెహర్ బాబాకి చక్కటి సంకీర్తన చేశారు సార్ మీరు. అప్పారావు గారు, మీరు బాబాకి స్వాగతం కీర్తన పాడారు. కానీ అందులో లోక కళ్యాణం చేయటకై బాబా ఆయన మౌనం, నా మౌనాన్ని విరమించినప్పుడు అందరి హృదయాల్లో వినిపిస్తుందని చెప్పారు. అట్లా రమణమ్మ గారు మ్యూట్ చేసుకోవాలమ్మా మీరు. జై బాబా చక్కగా మీరు దాంట్లో డోంట్ వరీ బీ హ్యాపీ అనే స్లోగన్ తీసుకొచ్చారు. అక్కడ అలాంటి చక్కని సంకీర్తన చేశారండి. మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ విషయానికి వస్తే, ఒక సంవత్సరం పరీక్షలు అయిపోయి సెలవులు ఇచ్చినప్పుడు తన ప్రోగ్రెస్ రిపోర్ట్, తనకు వచ్చిన బహుమతులు బాబాకు చూపించినప్పుడు బాబా చాలా సంతోషించారు. ఆమె తిరిగి ఇంటికి పంపిస్తూ బాబా దగ్గరకు పిలిచి, మణితో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఆమె అవును బాబా అంది. బాబా అందరికంటే ఎక్కువగానా, తల్లి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువగానా అని మళ్ళీ అడిగారు. అవునంది. అయితే నా కోసం ఏమైనా చేస్తావా అని అడిగారు. నేను నిన్ను ఇంటికి వెళ్ళి మరో సంవత్సరం స్కూల్కి వెళ్ళమంటే వెళ్తావా అని అడిగారు. ఏం చేయగలదు పాపం, మౌనంగా తల ఊపింది. అలా మరో సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు చేయాలండి. రమణమ్మ గారు, మీరు మైక్ ఆఫ్ చేసుకోవాలమ్మా, అన్ని వినిపిస్తున్నాయి సౌండ్లు. జై బాబా. శ్రీరాములు గారు సంకీర్తన చేయండి సార్. జై బాబా. జై మెహర్ బాబా. అందరికి జై బాబా అండి. సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఆమెకి రమణమ్మ గారికి పార్టీ చేయని ఆపేస్తుందా, లేకపోతే కంటిన్యూ ఉంటుందా? చూసుకోండి. అలాగే ఈ పాట అవగానే ఇచ్చేస్తా సార్. జై బాబా. జై బాబా. జై బాబా. చేయండి అమ్మా. मेहर बाबा रे, जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे। मेहर बाबा रे, जीने का सहारा तेरा नाम रे। झूठी दुनिया, झूठे बंधन, झूठी है ये माया,
झूठा सांस का आना जाना, झूठी है ये काया। ओ यह सच तेरा नाम रे, मेहर बाबा रे, जीने का सहारा तेरा नाम रे। रंग में तेरे रंग गई मेहर, छोड़ दिया जग सारा। बन गई तेरे प्रेम की जोगन, लेकर मन एक तारा। ओ मुझे प्यार तेरा दाम रे, मेहर बाबा रे, जीने का सहारा तेरा नाम रे। दर्शन तेरा जिस दिन पाऊं, हर चिंता मिट जाए। दर्शन तेरा जिस दिन पाऊं, हर चिंता मिट जाए। जीवन मेरा इन चरणों में आस की ज्योति जलाए। ओ मेरे बाह पकड़ लो मेहर रे, मेहर बाबा रे, जीने का सहारा तेरा नाम रे। मुझे दुनिया वालों से क्या काम रे, मेहर बाबा रे, जीने का सहारा तेरा नाम रे। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. శ్రీరాములు గారు అమ్మాయి అమ్మ, మీరు ఏం పేరమ్మా? జై బాబా. ఓకే, అవును ఇప్పుడు అంకుల్, మెహర్ హస్తిని. థ్యాంక్ యూ అమ్మా, చక్కగా చేశారు మీరు, మీకు ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో భాగంగా రమణమ్మ గారు సిద్ధంగా ఉన్నారమ్మా పాడడానికి? జై బాబా. రమణమ్మ గారు మీరు జయ బాబా, జయ సంకీర్తన బాబా. చేయండి. మీరు సంకీర్తన చేయండి అమ్మా. కొంచెం తర్వాత మైక్ ఆఫ్ చేయండి, పాట అయిన తర్వాత మీరు ఒక సంకీర్తన చేయండి అమ్మా ఇప్పుడు. జై బాబా. చేస్తాను. అప్పారావు గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ముందుగా నాకు ఇచ్చిమన్నారు కదా. జై బాబా, థ్యాంక్స్ అప్పారావు గారు. పర్వాలేదు అమ్మా, అప్పారావు గారు. జై బాబా. మిమ్మల్ని ఇచ్చిమన్నారు కానీ జై బాబా. అవతార్ మెహర్ పర్వాలేదు, బాబా, అందరం ఒక్కటే. జై బాబా. మీరు ఎప్పుడైనా ఇస్తారండి, పర్వాలేదు, ఆయనే ఇవ్వరు, అందుకే చెప్పారు ముందు ఇచ్చేయండి. ఏం వద్దండి, పర్వాలేదు. జై బాబా. అప్పారావు గారే బాధ్యులు, ఏం పర్వాలేదు. జై బాబా. జై బాబా. మెహరు బాబా నీ నామస్మరణ, మరువనీయక దీవింపుమా. మెహరు బాబా నీ నామస్మరణ, మరువనీయక దీవింపుమా. అనుదినంబు 14 మారులు అంతరంగమును అవధరింపుమా. మెహరు బాబా నీ నామస్మరణ, మరువనీయక దీవింపుమా. సర్వనామముల సారమునీవని, శక్తి జ్ఞానానందమునీవని. సర్వనామముల సారమునీవని, శక్తి జ్ఞానానందమునీవని. సన్నుతించినయ్యా సద్గురువులు నిను, సన్నుతించినయ్యా సద్గురువులు నిను. సంశయమేలను సామాన్య జనులకు. మెహరు బాబా నీ నామస్మరణ, మరువనీయక దీవింపుమా. జపతపంబులు యజ్ఞయాగములు కలిమానవులకు సాధ్యము కావని. జపతపంబులు యజ్ఞయాగములు కలిమానవులకు సాధ్యము కావని.
కరుణతో వెలసి కారుణ్యమూర్తివై, కరుణతో వెలసి కారుణ్యమూర్తివై, ప్రేమ మార్గమున నడిపించినావా. మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా. మహిమలు లేక మంత్రము లేక మానవులందున మణులను ఏరి, మహిమలు లేక మంత్రము లేక మానవులందున మణులను ఏరి, మౌనదారివై మనసులు దోచి, మౌనదారివై మనసులు దోచి, మముని ప్రేమతో లాలించినావా. మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా. జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుతూ తలచెదా నీ పద పద్మము. జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుచు తలచెదా నీ పద పద్మము. భావము రాగము గీతము నీవై, భావము రాగము గీతము నీవై, భవసాగరమును దాటించు బాబా. మెహరు బాబా నీ నామస్మరణ మరువనీయక దీవింపుమా. జయ బాబా అండి. శ్రీనివాసులు గారు అందరికి జయ బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారమ్మా మీరు. బాబా జపతపాలు ఇవన్నీ కంటే ఆయన్ని మనకి చక్కటి మార్గాన్ని కల్పించారని, ప్రేమ మార్గం, జీవిత గమ్యం చేర్చే ఆయన మార్గాన్ని చూపించారని చక్కటి అర్థం వచ్చే సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో భాగంగా నెక్స్ట్ లక్ష్మీ పనగేశ్వరరావు మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే ప్రేమ సాగరుడు అనే అంటే ఇప్పుడు మన మనీజా గారు స్కూల్ కి ఇంకో ఎక్స్టెన్షన్ ఒక సంవత్సరం చేశారు బాబా వారు. అది కథ అలా ఉంది. మళ్ళీ ఒక నిమిషంలో స్టార్ట్ చేస్తాం. ప్రేమ సాగరుడు లోంచి 10వ భాగం నుంచి ఒక ఎవరు విచారపడొద్దని ఒక చిన్న పేజీ ఉందండి, అది చదువుతున్నాను. విచారించకు, ప్రేమ యొక్క ప్రతిఫలం నీవు పొందకపోయినా ఒక రోజున ఈ ఎడారి ఉద్యానవనం అవుతుంది, అంచేత విచారించకు. నీ హృదయాన్ని అటు తిప్పుకోకు, ప్రియతమని మానుకుని బతిమాలకు, కానీ నీ ఇప్పటి పరిస్థితి సహించుకో, అందుచేత విచారించకు. విసిగిపోయిన మనస్సును వ్యధచెందిన ఈ హృదయాన్ని ఊరుకోబెట్టు, ఒక రోజున ఐక్యం కావాలనే కోరిక చెల్లుతుందిలే, అందుచేత విచారించకు. తెర వెనుక రహస్యమైన ఆట ఆడబడుతోంది, అది నీకు తెలియదు, అందుకొని వదిలేయకు, దిగులు పడబోకు, విచారించకు. ప్రియతముని నివాసానికి ఎప్పుడైతే ప్రయాణమయ్యావో రాళ్ళు ముళ్ళు ఉన్నాయని వెను తిరగకు, ఎక్కువగా విచారించకు. నీ ప్రయత్నం పాడు చేద్దామని మాయ శాయశక్తులా ప్రయత్నిస్తుంది, కానీ నోవా లాంటి మార్గదర్శి నీకున్నప్పుడు నీవు సురక్షితంగా అక్కడికి చేరుకుంటావు, అందుచేత విచారించకు. మార్గం అంతా అపాయకరమైన, దానికి అంతం ఉన్నట్లు కనబడకపోయినా ఈ మిత్రులతో ప్రారంభించిన ప్రతిదానికి అంతం ఉంది, అందుచేత విచారించకు. ఈ మిత్రుడు భగవంతుడే అయితే అతన్ని అద్యలతో బాధపెట్టకు, కానీ ప్రేమ సూత్రాలను పరీక్షలను షరతులను పాటించు, విచారించకు. జై బాబా అండి. ఇది నిట్టా భీమశంకరం గారు రాసిన ప్రేమ సాగరుడు గ్రంథంలో 10వ భాగంలోనిది. జై బాబా అండి. ఇప్పుడు లక్ష్మీ పనగేశ్వరరావు మేడం గారు పాట పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి మేడం. అవతార్ మెహర్ బాబాకి జై. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు
అందమని అంటాడు చిరునగవుల స్వామి. మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. శూన్య జగతిని సర్వం శూన్యమని అంటాడు, శూన్య జగతిని సర్వం శూన్యమని అంటాడు. శూన్యమున చింతలకే తావులేదంటాడు, శూన్యమున చింతలకే తావులేదంటాడు చిరునగవుల స్వామి. చింతవలదన్నాడు, ఆనందమే ఎప్పుడు అందమనుకుంటాడు చిరునగవుల స్వామి. చింతలను వంతలను చల్లచుననుకుంటే మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు. చింతలను వంతలను చల్లచుననుకుంటే మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు. తన చింత చింతైతే మంచిదని అంటాడు, తన చింత చింతైతే మంచిదని అంటాడు. తనని మరువని చింత సార్థకమనంటాడు, తనని మరువని చింత సార్థకమనంటాడు చిరునగవుల స్వామి. చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు చిరునగవుల స్వామి. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు, ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు, ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు, తానున్న తావులలో లోటుండదంటాడు. మెహరు శ్రీ గీతాలు సత్యమని అంటాడు, మెహరు శ్రీ గీతాలు సత్యమని అంటాడు చిరునగవుల స్వామి. చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు చిరునగవుల స్వామి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబమ్మ, చక్కటి సంకేతం చేశారమ్మా మేడం మీరు. చిరు నాగవల స్వామి చింత డోంట్ వరీ బీ హ్యాపీ అనేటటువంటి దాన్ని ప్లస్ చింతలకు ఈ శూన్యంలో బాబా అన్నారు సర్వము శూన్యము, ఎవ్రీథింగ్ నథింగ్ అన్నారు. అది ఇక్కడ రాశారు. సర్వము చింత శూన్యంలో చింతలకు తావులేదు. ఈ చింతలు పోవాలంటే ఆయన చింతన కావాలని, హయ్యెస్ట్ ఆఫ్ ద హై అని, ఆయన ఉన్నాడు అనుకుంటే ఉన్నాను అంటాడు. ఒక అడుగు మనం ఆయన వైపు వేస్తే బాబా వైపు 10 అడుగులు వేస్తారని అన్నారు. చక్కటి అర్థం ఉన్న పాటని మీరు పాడారమ్మా. మెహరశ్రీ గారి రచన. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా వెంకట్ మెహర్ గారు ఒక సంకీర్తన చేస్తుందిగా కోరుతున్నాను. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ కరుణామయా అకలంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా బాబా, ఓ కరుణామయా. నీ కరుణామయ
ఉదయకాంతులలో నీ కరుణామయ ఉదయకాంతులలో వికసించనయా హృదయ కమలములు వికసించనయా హృదయ కమలములు మీ కరుణామయ మధురగానమే నీ కరుణామయ మధురగానమే ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఓ కరుణామయ అకలంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ నీ కరుణామృత వర్షధారలే నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి మూలము సకల చరాచర జగతికి మూలము నీ కరుణాన్విత సత్యవాణియే నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము లోకాలేలే దివ్య శాసనము ఓ కరుణామయ అకలంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ నీ కరుణయే మాకాత్మజాగృతి నీ కరుణయే మాకాత్మజాగృతి నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము మాకిది బ్రోచిన మెహరు సనాతన మాకిది బ్రోచిన మెహరు సనాతన ఓ కరుణామయ అకలంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు జై బాబా అండి. మలకపల్లి వెంకట్ మెహర్ గారు చక్కటి సంకీర్తన చేశారండి. పనగేశ్వరరావు గారి అబ్బాయి. మీకు నేను మొదటిసారిగా మీ కీర్తన ఈ ఆన్లైన్ లో వినడం. ఓ కరుణామయ అకలంక హృదయ నిలయాన్ని చక్కటి ఆయన కరుణ ఏకత్వ పరమ ప్రేమ తత్వం అని ఆయన లోకాలి దివ్య శాసనం డివైన్ లా శాసనం అని ఆ ఆత్మ జాగృతి ఆయన ఐ హావ్ నాట్ టు టీచ్ బట్ అవేకన్ అని చెప్పారు. అది మెయిన్ అనమాట. బాబా వచ్చినే ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్పేశారు. నేను మీకు బోధించడానికి రాలేదు, నేను మేలుకొల్పడానికి వచ్చారు. ఈ చక్కటి అర్థం ఉన్నటువంటి ఈ సంకీర్తన మీరు చేశారండి. మీకు ధన్యవాదాలు సార్. తర్వాత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. తర్వాత సంకీర్తనలో భాగంగా పద్మావతి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. బాబా ఈ విషయం వస్తే 1 సంవత్సరం పాటు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు స్కూల్కి. మణిజాకి 7 సంవత్సరముల వయసులో ఆమె ఒక అద్భుతమైన ఆవిడకి కల వచ్చింది. తన అన్నయ్య దేవుడని ఆమె అతి పిన్న వయసులోనే గ్రహించింది. ఈ కళలో అవతార పురుషుడు అంటే ఎవరో అర్థం చేసుకునే అవకాశం లభించిందని చెప్పేది. ఆ కళలో మణి ఆకాశంలో మేఘవంతుని కూర్చుని ఉంది. ఆమె ముందు చాలా పెద్ద ఆకారంగా ఒక జీవి కనిపించాడు. అతని శరీరంపై దుస్తులు లేవు. ఆమె ఆయన దుస్తులు ఎందుకు ధరించలేదని అడిగింది. ఆయన నవ్వుతూ ఆమెకు దూరంగా ఉన్న ఒక వైపు చూపించాడు. అక్కడ బట్టలు ఆరవేసిన తాడు మీద చిన్న బిడ్డలు దుస్తులు వేలాడుతూ కనిపించాయి. మణి ఆశ్చర్యపోయింది. అంత పెద్ద ఆకారంగా దేవునికి అంత చిన్న దుస్తులు ఎలా సరిపోతాయని ఆలోచనలో పడింది. సరిపోయినా ఆయనకు అసౌకర్యంగా ఉంటాయి కదా అనుకుంది. దేవుడు తలాడిస్తూ అవును నిజమే, కానీ
ఈ దుస్తులు అప్పుడప్పుడు ధరిస్తాను. మానవునిగా మీ మధ్యకు వచ్చినప్పుడు వాటిని వేసుకుంటాను. చిన్ని దుస్తులు ధరించి చిన్నవానిగా వస్తాను అన్నాడు అని రాశారండి. చక్కగా ఈ మనం చదువుకున్నాం. ఈ నెక్స్ట్ సంకీర్తనలో పద్మావతి మేడం గారు సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను. తర్వాత సులోచన మేడం సిద్ధంగా ఉండాలండి. జై బాబా పద్మావతి మేడం గారు. జై బాబా అండి పద్మావతి మేడం. జై బాబా. సులోచన మేడం సిద్ధంగా ఉంటే మీరు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా అండి, జై బాబా జై శ్రీనివాస్ బాబా గారు. జై బాబా మేడం చేయండి అమ్మా. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ భువిలో వెలసెను దైవం మెహరుడై, మనలో ఒకనిగా మెలిగే దైవము ప్రేమావతారా మెహరు, దివ్యావతారా మెహరు. ఈ భువిలో వెలసెను దైవం మెహరుడై, మనలో ఒకనిగా మెలిగే దైవము ప్రేమావతారా మెహరు, దివ్యావతారా మెహరు. దైవతత్వమెరిగించి దివ్య ప్రేమ పంచాడు, దీన జనుల బ్రోజే దైవము. దైవతత్వమెరిగించి దైవతత్వమెరిగించి దివ్య ప్రేమ పంచాడు, దీన జనుల బ్రోచే దైవము. ప్రేమమై రుచి చూపి ప్రేమమై కమున ముంచి, హృదయాలను దోచే ప్రేమతో. ప్రేమ మధువు రుచి చూపి ప్రేమమై కమున ముంచి, హృదయాలను దోచే ప్రేమతో. సర్వేశ్వరుడే సర్వోన్నతుడై ఇలా వెలసే మెహరుగా, ఈ భువిలో వెలసెను దైవం మెహరుడై, మనలో ఒకనిగా మెలిగే దైవము ప్రేమావతారా మెహరు, దివ్యావతారా మెహరు. ప్రేమతోటి పిలిచాడు, ప్రేమ సిరులు పంచాడు, ప్రేమమయుని పిలుపే పావనం. ప్రేమతోటి పిలిచాడు, ప్రేమ సిరులు పంచాడు, ప్రేమమయుని పిలుపే పావనం. అంతటను ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు, విశ్వమంత ప్రేమే తానుగా. అంతటను ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు, విశ్వమంత ప్రేమే తానుగా. ఆ ప్రియతముని ప్రేమించినచో ఈ జన్మే ధన్యము, ఈ భువిలో వెలసెను దైవం మెహరుడై, మనలో ఒకనిగా మెలిగే దైవము ప్రేమావతారా మెహరు, దివ్యావతారా మెహరు. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి. మీకు జై బాబా జై అండి. బాబా అమ్మ. జై బాబా అండి మేడం లైన్ లో ఉండండి. నెక్స్ట్ మీరే సంకీర్తన చేయాలమ్మా. జై బాబా. అలాగే అలాగే. నెక్స్ట్ జై బాబా. ఇప్పుడు సులోచన మేడం గారు మీరు చక్కటి సంకీర్తన చేశారమ్మా. చక్కటి సినిమా ట్యూన్ అయినప్పటికీ ఓ బంగారు రంగుల
అనే పాట స్టైల్లో చక్కగా మీరు చేశారు. అదేంటంటే దైవతత్వం ఎరిగించి మనకందరికి ప్రేమతోటి పిలిచాడు. ప్రేమశీలు ఇది చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అంటే బాబా ప్రేమ ఇస్తేనే మనకి అందరూ పాడుతూ ఉంటారు. మాకు సిరులు వద్దు, ఏం వద్దు, నీ ప్రేమ చాలు అన్నట్టుగా ఆయన ప్రేమ సిరులు పంచాడు. ప్రేమ మైలు పిలిపే పావనం అని చెప్పి మీరు చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్ చదివిన తర్వాత పద్మావతి మేడం గారి సంకేతానికి సిద్ధంగా ఉండాలి. బాబా ఆ ఆ ఏం చెప్పారంటే, ఊహ తెలిసిన దగ్గర నుంచి మణి తన సోదరుడైన బాబాను దైవంగా ఆరాధించసాగింది. ఆయనతోని జీవితం గడపాలని అనిపించింది. తన తల్లిదండ్రులు ఆయనకు కారణంగా ఎన్ని కష్టాలు నష్టాలు పడ్డారో ఆమెకు బాగా తెలుసు. ఆర్థికంగా మానసికంగా సిరియాజీ దంపతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లలందరూ ఒక్కొక్కరుగా బాబా దగ్గరకు వెళ్ళిపోయారు. తల్లిగా ఆమె ఆశలేవి నెరవేరలేదు షిరినిమాయికి. చివరకు మణిని కూడా బాబా దగ్గరకు పంపించి వేసింది. 9 సంవత్సరాల వయసులో ఒకసారి మణి సెలవులకు మేరాబాద్ వెళ్ళింది. బాబా ఆ సమయంలో తన ఆశ్రమాన్ని టోకాకు మారుస్తున్నారు. ఆశ్రమ స్త్రీలతో మణి కూడా కిక్కిరిసిన బస్సులో టోకాకు వెళ్ళింది. ఆసారి ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు కూడా వచ్చింది. అందరూ ఎవరి పనుల్లో వారునగా మణి తన స్నేహితురాలు మైనాతో కలిసి అక్కడ ఆవరణ ఆడుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఒక చింత చెట్టు కనిపించింది. వారిద్దరు ఆడుకుంటుండగా ఆ చెట్టు కింద పడిన చింతకాయలను చూశారు. వాటిని చూడగానే వాటిని ఏరుకోవాలనిపించింది. తమను ఎవరైనా గమనిస్తున్నారా అనుకుంటూ చుట్టూ చూశారు. పిల్లలకు పుల్లని ఆ కాయలు చాలా ఇష్టం. కానీ వాటిని తింటే దగ్గు జలుబు వస్తుందని పెద్దవాడు తిననివ్వరు. అందువలన వాళ్ళిద్దరూ ఎవరు చూడకుండా వాటిని ఏరుకొని తినాలని భావించారు. వారి కొరకు కిందకు వంగబోతుండగా వారి వెనుక నుండి గట్టిగా చప్పట్లు వినిపించాయి. వెంటనే వెనక్కు తిరిగి చూశారు. అక్కడ బాబా ఒక బెదురు నిచ్చెనపై కూర్చున్నారు. విలాసంగా సహజమైన రీతిలో నవ్వుతూ కనిపించారు. తెల్లని సాద్రాలో అందంగా హాయిగా ఉన్నారు బాబా. వారిద్దరిని దగ్గరకు పిలిచి ప్రేమగా పలుకరించారు. అక్కడ పిల్లలిద్దరూ బాబా మాత్రమే ఉన్నారు. అప్పుడు బాబా, మీకు ఏం కావాలో అడగండి, ఇప్పుడే అడగండి, ఏం కావాలన్నా ఇస్తాను అంటూ సైగ చేశారు. ఇప్పుడు పద్మావతి మేడం గారు సంకేతం చేయాలండి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపజేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపజేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. త్యాగమయం బహు ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. త్యాగమయం బహు ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా. సూచించి ఆచరింపజేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపజేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. అస్థిరమగు నీదనుదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసే. అస్థిరమగు నీదనుదగు సర్వం బాబా సేవకై త్యాగము చేసి ఆత్మార్పణతో అంకితమగుటే సూచించి ఆచరింపజేయుటే బాబారక కారణం భక్త కోటి పావనం. బాబారక కారణం భక్త కోటి పావనం.
దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్తి పావనం. ఆడంబరమవు డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆడంబరమవు డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి చేయుటే బాబా రాక కారణం భక్తి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం భక్తి పావనం. బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో. బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో. ప్రభు కోరిక పాలించుటే విధిగా ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్తి పావనం. బాబా కారణం భక్తి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి చరింపజేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబాకి ధన్యవాదాలు. మీకు జై బాబా అండి. జై బాబా. జై బాబమ్మ, చక్కటి సంకేతం చేశారు. మన ఛానల్లో ఉన్న వారంతా ఏమనుకోవద్దండి, ఇప్పుడు పాడేశారు. కానీ చిన్న సంకేతం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందరికీ అవకాశం వస్తుందని మనవి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ సంకేతంలో అసలు మామూలు విషయం కాదండి. దివ్యానుభూతిని అసలు పొందే విధానం ఏమిటి అని బాబా మన సెంటర్కి వెళ్ళి ఏం చేస్తున్నాం చూస్తే ఆయన ఏం చేశారు, సూచించి ఆచరింపజేయటే ఆయన చేశారు. ఆయన రాక ఎందుకు వచ్చారు? అలా అస్థిరమగు ఎంత అస్థిరమే మనకి. ఈ చివరి సంస్కారం వదిలిపోతే, బాడీ వెళ్ళిపోతే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అట్లాగా తనదగు సర్వం బాబా సేవలో చేయమని చెప్పి కనీసం మనసునన్నా మనం అర్పించి ఆయన ధ్యానంలో చేయమని బాబా ఎన్నో మార్గాలు చూపించారు. అన్ని మనం ఆకళింపు చేసుకుని చేయాలని ఈ కీర్తనను చక్కగా సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఆనంద కుమార్ సార్ సిద్ధంగా ఉండాలని మ్యాటర్ అవ్వగానే బాబా మణిజాకి అడిగారు, ఏం వరం కావాలి మీకు అని. మణి ఫ్రెండ్ ఉండగానే అడిగితే మణి ఆశ్చర్యంగా చూసింది. ఇది ప్రపంచానికి చెందిన విషయం కాదు, దేవదూతలు మంత్రదళంతో ప్రత్యక్షమై కోరుకో, ఏం కోరితే అది ఇవ్వబడుతుంది అని చెప్పిన ఫాంటసీ కథలు ఎన్నో చదివాను. కానీ ఇక్కడ దేవతలు ఎవరో లేరు, సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు, ఆయనే స్వయంగా కోరుకోండి అంటున్నారని తెల్లబోయి చూస్తుంది. ఇప్పుడు ఆనంద కుమార్ సార్ సంకేతం చేయవలసిందిగా కోరుతున్నారని. జై బాబా సార్. ఆనంద కుమార్ గారు. జై మెహర్ బాబా. జై బాబా సార్. జై బాబా సార్. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా. జై బాబా. జై బాబా. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా ఈ జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి
దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పూర్ణావతారమున పరిపూర్ణుడు, దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు, మేహేరు మేహేరు మంత్రాక్షరి, కైవల్యమును చేర్చు అంత్యాక్షరి, దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు, ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, జై అంటూ మేరంటూ తప్పించిపో, దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు, అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు, ప్రియతముని చేర్చేది తపనొక్కటే, ప్రియతముని చేర్చేది తపనొక్కటే, మెహర్ శ్రీ గ్రహించే ఇది ఒక్కటే, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు, దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా శ్రీనివాస్ గారు. చరణాలు రిపీట్ చేయకుండా పాడడం పాడాను, అందుకనే టైం తక్కువ వస్తుందని. చక్కగా మీ సంకీర్తన ఎప్పుడు చాలా మధురంగా ఉంటుంది. మీరు ఎంత బాగుందంటే ఈ రచన మనం ఎన్నిసార్లు విన్నా కూడా ఆ దేవుడే వచ్చి ఆయన ఏం చేశాడు, మీకు ప్రేమ బీజాలు నాటడానికి వచ్చానని చెప్పాడు క్లియర్ గా. ఆ ప్రేమ బీజాలని మనం ప్రేమను మొలకెత్తించుకుని వాటిని మనం మొక్కలుగా వృక్షంగా చేసుకోవాలని ఆయన బాధ్యత మన మీద పెట్టేశారని అర్థం వచ్చే పాట చక్కగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ మెహర్ మెహర్ అనే మంత్రాక్షరాన్ని ఇచ్చారని చెప్పారు మీరు. చక్కటి ప్రేమికుల ప్రేమకు బాబా అన్నారు, నేను నా ప్రేమికుల ప్రేమకు బానిసను. ప్రేమికులకు బానిస కాదు ఆయన, ప్రేమికుల ప్రేమకు బానిస అని చెప్పి మీరు చక్కగా స్పష్టంగా పాడారండి. ఇంకా ఫైనల్ గా లాంగింగ్ తపన, ఆ తపన ఒక్కటే ఆయన్ని చేరుస్తుంది అనే విషయాన్ని మీరు చక్కగా స్పష్టంగా పాడారు సార్. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలో నెక్స్ట్ భాగంగా కొమరయ్య గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మ్యాటర్ చదివిన తర్వాత బాబా ఇక్కడ మణిజాకి ఏం వరం ఇస్తారు, ఏంటి ఈయన అంటుకుంటూ ఆవిడ ఎదురు చూస్తోంది. అప్పుడు సరే కొమరయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. జయబాబా కొమరయ్య గారు మీరు సంకీర్తన చేయండి జయబాబా. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకములో దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే, పలికేది మేము పలికించేది నీవు,
నడిచేది మేము నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలన చలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేరు, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, పాత్రాభినయము పతి కర్మల కనుగుణ్యము, జనన మరణములు ఈ ప్రకృతి సహజము, సంస్కారరహితం పరమానంద భరితం, నీలో నామము చేర్చవా ఓ మేరు, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శ్రీనివాసరావు గారు. జై బాబమ్మ. సార్ చక్కటి సంకీర్తన చేశారు వెంకట్రావుపేట సెంటర్ కొమరయ్య గారు. మరి ఇంకొకళ్ళు పాడేవాళ్ళు ఉన్నారండి? లేరు ఇంతే. ఓకే, థ్యాంక్ యూ. మీరు చక్కటి సంకీర్తన, ఇది ఎప్పుడు వినేదే. ఆయన ఈ నడిచేది మనం అయితే నడిపించేది బాబా అని, ఈ జనన మరణాలు అనేవి ప్రకృతి సహజమని చక్కటి సంకీర్తన మీరు బాబుజీ గారి రచనని మీరు చక్కగా ఆలపించారండి. మీకు ధన్యవాదాలు. తర్వాత నెక్స్ట్ సంకీర్తన భాగంగా రాజువాణి మేడం గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నానమ్మా. ఏ బాబా మేడం. రాజువాణి మేడం గారు చేయండి అమ్మా. ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా గలకు హాయిగా, మెహరవతారి దేహధారి, నిన్నే శరణని వేడితి కోరి, ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దలకు హాయిగా, మెహరవతారి దేహధారి, నిన్నే శరణని వేడితి కోరి, ఎల్లవేళలందు నీదు నామమే. యోగము చేయ యోగిని కాను, సాధన చేయ సాధువు కాను, యోగము చేయ యోగిని కాను, సాధన చేయ సాధువు కాను, సంసారాబ్ధిలో సతమతమయ్యే, సంసారాబ్ధిలో సతమతమయ్యే, సామాన్యునిగా సన్నుతి జేతు, సంసారాబ్ధిలో సతమతమయ్యే, సామాన్యునిగా సన్నుతి జేతు, దయగనవేలో దీన దయాళు, దయగనవేలో దీన దయాళు, శోధన చేయ సమయం కాదు, ఎల్లవేళలందు నీదు నామమే, ఉల్లములో సదా దలతు హాయిగా, మెహరవతారి దేహదారి, నిన్నే శరణని వేడికి కోరి, ఎల్లవేళలందు నీదు నామమే. శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైనా, శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైనా, బాధ్యతలెన్నో బాధించునురా, బాధ్యతలెన్నో బాధించునురా, సాధ్యమటో నీ సన్నిధి చేరా, బాధ్యతలెన్నో బాధించునురా, సాధ్యమటో నీ సన్నిధి చేరా,
దయగనవేలో దీనదయాళు దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దళపు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి దయగనవేలో దీనదయాళు దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయం కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా గలతు సాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడుకోని ఎల్లవేళలందు నీదు నామమే అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి శ్రీనివాస్ గారు అందరికీ జై బాబా అండి జై బాబమ్మ చక్కటి సంకేతం చేశారమ్మా మీకు ధన్యవాదాలు బాబా భగవంతుని ప్రేమించడమే లక్ష్యం ఆయనలో ఐక్యం కావటమే గమ్యం అని చెప్పారు ఇక్కడ శిక్షణతో లక్ష్యం నీపై వెచ్చించుటే నిశ్చయమైన ఇక్కడ తెలివిగా మన బాబా లవరు బాధతో ఏమంటున్నాడు బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటయ్యా నిన్ను చేర అని సన్నిధి చేర అంటూ దయగనవేలో దీనదయాళు నేను యోగిని కాదు యోగం చేయ అని చెప్పి సామాన్యమైన ఉండి నేను సంసారాబ్దిలో ఉన్నాను అని చెప్పి ఆ చక్కటి సంకీర్తన ఎల్లవేళలా మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారు బాబా నన్ను నీ నిత్య సహచరుడిగా చేసుకో అన్న విషయాన్ని చక్కగా పాట రూపంలో వారు అర్థిస్తూ ఆ భక్తుడు ఆ లవర్ అర్థిస్తూ ఎట్లా చేస్తాడో చక్కటి రచన చేశారండి బాబ్జీ గారు అది మీరు అంత చక్కగాను పాడారమ్మా మీకు ధన్యవాదాలు తర్వాత సంకీర్తనలో భాగంగా అరుణ రవీంద్ర మేడం గారు ఒక సంకీర్తన చేయడానికి సిద్ధంగా ఉండాలమ్మా ఇప్పుడు మ్యాటర్ విషయంలోకి వస్తే ఇందాక క్లిప్ పెట్టక నేను కొంచెం మిస్ అయ్యాను ఇప్పుడు తర్వాత మణి ఆశ్చర్యంగా చూసింది ఇది ప్రపంచానికి చెందిన విషయం కాదు దేవదూతలు మంత్రదండంతో ప్రత్యక్షమై కోరుకో ఏం కోరితే అది ఇవ్వబడుతుంది అని చెప్పిన ఫాంటసీ కథలు ఎన్నో చదివాను కానీ ఇక్కడ దేవతలు ఎవరు లేరు సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు ఆయనే స్వయంగా కోరుకోండి అంటున్నారని తెల్లబోయి చూస్తోంది ఆమె ఫ్రెండ్ మైనా కూడా పూర్తిగా ఆశ్చర్యంలో మునిగిపోయింది తాను కలలు కని రాకుమారుని లాంటి భర్తతో వైభవంగా వివాహం జరగాలని కోరుకుంది అది ఆ వయసులో ఆ రోజుల్లో ఒక హిందూ బాలిక కోరుకునే సహజమైన కోరిక బాబా ఓకే గ్రాంటెడ్ అన్నారు ఆయన మణి వైపు తిరిగి నీకేం కావాలో అడుగు అన్నారు ఇప్పుడే అడుగు నేను మంచి మూడ్లో ఉన్నాను అడుగు అన్నారు మణి గంభీరంగా బాబా వైపు చూసి నేను నీతోనే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అంది ఆమె కోరిక బాబాను సంతోషపరిచింది బాబా ఆయన సంతోషపెట్టమన్నారు అదే నీకు పెన్నిది అవుతుందని చెప్పారండి మన ప్రవచనంలో శ్రావణ మేడం చదివినప్పుడు మళ్ళీ చదవడం అంటే చదివారు బాబా అన్నారు నన్ను సంతోషపెట్టడమే అది మీకు పెన్నిది అవుతుంది అని చెప్పారు అలాగా ఆమె కోరిక బాబాను సంతోషపరిచింది గ్రాంటెడ్ అని చెప్పి హక్కును చేర్చుకున్నాడు మణి
బాబాతో ఉన్నప్పుడు అనే పదం వాడినందుకు నాకు నేనే ధన్యవాదాలు చెప్పుకుంటాను అని చెబుతూ ఉండేది. దేవుని వరం పొందే సమయంలో లాయర్గా ఆలోచించాలని కూడా అనేది మణిజ. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా అరుణారాయణ మేడం గారు మీరు సంకీర్తన చేయండి అమ్మా. జయబాబా చేస్తారమ్మా. జయబాబా మేడం. జయబాబా అండి. సరే, ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేసుకున్నా కూర్చున్నానండి. జయబాబా శ్రీకుమార్ సార్. జయబాబా అండి. జయబాబా అండి. ఓకే సార్, జయబాబా చేయండి సార్. కరుణా జలధే మెహరు బాబా పరిపూర్ణావతారమే మెహర్ సుందర రూపమే మెహర్ పరిపూర్ణావతారమే మెహర్ కమనీయ రూపమే మెహర్ ప్రేమావతారమే కరుణకు ప్రతిరూపమే తన ప్రేమికులకు బానిసనని తెలిపిన ఏకైక అవతారమే పరిపూర్ణావతారమే ప్రేమ గోరు ప్రియతముడే ప్రేమనిచి మేల్కొల్పినాడే విడువక తలచిన చాలునని నిన్ని నీవు అర్పించుకొనవలెనని పరిపూర్ణావతారమే అతి సుందర రూపమే మెహర్ విశ్వమంతటకు పరిపూర్ణావతారమే 700 సంవత్సరములకు మానవ రూపమై మనకి వచ్చినే సంశయములు లేకుండా ఉండవలెనని తన నిజ రూపము చూచుట సాధ్యము కాదని మన హృదయముదే చూడవలెనని మన మేధస్సు అతని కొలవలేదని హృదయమంత నిండి దారచూపునతడు హృదయమంత నిండి దారిచూపునతడు ఈ కలిలో పరిపూర్ణావతారుడట ప్రేమతో చేరి కొలచిన వారు ధన్యులట ఈ కలిలో పరిపూర్ణావతారుడట ప్రేమతో చేరి కొలచిన వారు ధన్యులట పరిపూర్ణావతారమే ఆనంద రూపమే జై బాబా అండి. శ్రీనివాసరావు గారు. జై బాబా అందరికి. జయబాబా సార్ చక్కటి సంకీర్తన చేశారండి. ఈ సంకీర్తన తర్వాత మేటర్ చదివాక ఉమా కూరివేళ్ల మేడం గారు సిద్ధంగా ఉండాలండి. సార్ మీరు ఈ సంకీర్తనలో చక్కటి పరిపూర్ణ అవతారం గురించి ఆయన కరుణ గురించి చక్కగా పాడారు. ఎవరైనా సరే సిడి దేశముఖ అలాంటి వారికి బాబా ఎంత అనుగ్రహం ఇచ్చారో. ఆయన ప్రొఫెసర్, ఆయన తత్వశాస్త్రంలో ప్రజ్ఞ కలిగిన వారు సిడి దేశముఖ. అలాంటి వారికి కూడా ఎన్నో పరీక్షలు పెట్టి బాబా ఆయన తత్వాన్ని తెలియజేశారు, ప్రేమతత్వాన్ని. అలాగే మీరు విద్యునులు తెలుసుకోలేని, మేధస్సులు పొందిన వారు తెలుసుకోలేనిది బాబా ప్రేమతత్వాన్ని. ఆయన ప్రేమతోటి మనం గెలవను
గలము అని చక్కటి అర్థం వచ్చే సంకేతం చేసేసారు. చక్కగా చేశారు మీరు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్ విషయంలోకి వస్తే ఇక మనకు అవ్వాల్సిన విషయం అయింది కదా. బాబా ఆవిడికి వరం ఇచ్చేశారు. దేవుని వరం పొందే సమయంలో లాయర్గా ఆలోచించాలని కూడా ఎవరన్నారు? మణి అన్నారు. అలా ఎప్పుడు బాబాతో ఉండాలని బాబా తన తాళం చెవి తిప్పి తన వద్దకు పిలువమని ఎంత వేడినా సెలవులు అయ్యాక పూనాకి తిరిగి వెళ్ళవలసి వచ్చేది. 10 సంవత్సరముల వయసులో ఇలా వెళ్ళటం రావటం భరించలేకపోతుంది. నిరాశగా తిరిగి వెళ్ళేది. ఎలాగో బాబా అంగీకరించారు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? శాశ్వతంగా బాబాతో ఉండిపోవాలనే తన ఆశ ఇప్పుడు నెరవేరుతుంది. తన దగ్గరకు రావాలంటే ఆ సంవత్సరం కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాలి అని అన్నారు బాబా. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు సంకేతంలో భాగంగా ఉమా కురివెళ్ళ మేడం గారు సంకేతం చేయాలండి. అందరూ కొంచెం చిన్న సంకేతం అందరూ చేయాలి. ఇంకా ఉన్నారండి. జై బాబా, జై బాబా మేడం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. శ్రీరాముని నామము కన్నా శ్రీకృష్ణుని గానము కన్నా శ్రీ మెహరుని నామం మిన్నా సేవించండి. రామావతారునిగా ధర్మాన్ని స్థాపించాడు. శ్రీకృష్ణుని రూపంలో భారతమును నడిపాడు. శ్రీరాముని సుగుణముల మరి శ్రీకృష్ణ ప్రేమను పొంది ప్రేమావతారునిగా ఈ పుడమిని వెలసాడు. శ్రీరాముని నామము కన్నా శ్రీకృష్ణుని గానము కన్నా శ్రీ మెహరుని నామం మిన్న సేవించండి. ప్రేమే శ్రీ మెహరుని రూపం, ప్రేమే శ్రీ మెహరుని తత్వం, ప్రేమే ఆ ప్రియతముడు సగే పెన్నిది జీవులకు. ప్రేమావతారుని కొలవక ప్రేమాతిశయమున మీరు ప్రేమను కోరి ప్రేమను పొంది తరించరారండి. శ్రీరాముని నామము కన్నా శ్రీకృష్ణుని గానము కన్నా శ్రీ మెహరుని నామం మిన్న సేవించండి. శ్రీ మెహరుని నామం మిన్న సేవించండి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అండి. అందరికి జై బాబా. మేడం చక్కటి సంకేతం చేశారమ్మా. శ్రీరాముడి నామం కన్నా శ్రీకృష్ణుడి నామం కన్నా. ఎందుకంటే బాబా రాముడిగా, కృష్ణుడిగా, జరాష్ట్రగా, జీసస్గా, బుద్ధునిగా, మహమ్మద్ ప్రవక్తగా 6 సార్లు వచ్చి 7వసారి మెహర్ బాబాగా వచ్చారు. కాబట్టి నా నామాన్ని ఇప్పుడు మీరు చేసుకోండి. ముఖ్యంగా బాబా లవర్స్ అటు ఇటు వెళ్ళొద్దు, నా కొంగు పట్టుకోండి, స్లిప్పరీ, నా కొంగు జారిపోతుంది అని చక్కగా చెప్పారు. ఆ తత్వాన్ని మీరు ప్రేమతత్వాన్ని బాగా వివరించారమ్మా. మీరు ఈ పాటలో మీరు చక్కటి సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సంకేతంలో భాగంగా తర్వాత జలజ మేడం గారు లేరు. కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలని మ్యాటర్ చదివిన తర్వాత అందరూ చిన్న సంకీర్తన పాడాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే 2 చరణాలే పాడాలి. జై బాబా. కోటేశ్వరరావు గారు తర్వాత ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే బాబా చెప్పారు కదా, ఆ సమయంలో లాయర్గా ఆలోచించాలని చెప్పారు. సెలవులు అయ్యాక వెళ్ళాలనుకున్నా ఇంకా ఫస్ట్ ర్యాంకు సాధించాలి. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. 1932వ సంవత్సరం సిరియార్జీ 79 సంవత్సరముల వయసులో బాబాలో కలిసిపోయారు. అంటే కన్ను మూసారు. బొంబాయి తీసుకెళ్లి షిరిని చికిత్స చేయసాగింది. హాస్పిటల్లో చేరిన సిరియార్జీ మణి షిరిన్లను పూనా వెళ్ళమన్నారు. అక్కడ కన్ను మూసారు అన్నారు. సరే, అది బెహరం ఆది ఇద్దరు బాబాతో స్విట్జర్లాండ్ లో ఉన్నారు. జాల్ చైనాలో ఉన్నాడు. అలా తనతో తన కుటుంబ సభ్యులు లేని సమయంలో సరే మొత్తం మీద వెళ్ళిపోయారు. ఆయన బాబాలో చేరిపోయారు. షిరియార్జీ రంజు అబ్దుల్లా బాబాకు ఆయన సోదరులకు వారి తండ్రి మరణ వార్త తెలియజేశారు. ఎవరు తెలియజేశారంటే రంజు అబ్దుల్లా. ఆ బాబా తన సోదరులకు జనన మరణాలు 2 కలలే, విచారానికి కానీ సంతోషానికి కానీ తావు లేదని, తన తండ్రి బంధ విముక్తుడయ్యాడు అని చెప్పి వాదార్చారు.
బాబా. అలాగే తల్లి షిరీన్మాయికి నా తండ్రి నా దగ్గరకు వచ్చాడు, విచారించకు, ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఉత్తరం రాశారు. యుగావతారాలు చూసారా ఎంత ప్రాక్టికల్ గా చేశారో బాబా. ఈ మహత్యాలు చేయను అన్నది కరెక్టే. ఆయన ఎప్పుడు కూడా సొంత సభ్యుల విషయంలో కూడా, కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఆయన ఉత్తరం రాసేట చూడండి ఎంత విచిత్రం. జై బాబా అండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చిన్న సంకేతం చేసుకుని కూర్చోండి. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా సార్. సార్ మెహర్ బాబా की जय. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా, అవతారుడైన దేవుని కనరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా, అవతారుడైన దేవుని కనరా. సర్వలోకాల నేలే బాధ్యత, పాప భారాలు మోసే భారము. సర్వలోకాల నేలే బాధ్యత, పాప భారాలు మోసే భారము. మాయనరుదెంచనిలలో కానర, మాయనరుదెంచనిలలో కానర, నమ్మి భజించి అతని చేరర, నమ్మి భజించి అతని చేరర. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా, అవతారుడైన దేవుని కనరా. జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలు. జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలు. ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా, ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా, దైవమరుదెంచెనతని చేరర, నా దైవమరుదెంచెనతని చేరర. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా, అవతారుడైన దేవుని కనరా. భావరోగాలు బాపే వైద్యుడు, భక్త బృందాలకెల్లా దాసుడు. భవరోగాలు బాపే వైద్యుడు, భక్త బృందాలకెల్లా దాసుడు. శాశ్వతానందమూర్తిని కాంచర, శాశ్వతానందమయుని గాంచర, నమ్మి భజించి అతని చేరర, నమ్మి భజించి అతని చేరర. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా, అవతారుడైన దేవుని కనరా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. జై బాబా సార్. మీరు 3 నిమిషాల్లో చక్కగా సంకీర్తన ముగించారు, మీకు ధన్యవాదాలు. తర్వాత సంకీర్తనలో భాగంగా సారు మల్లికార్జునరావు గారు, మలకపల్లి మల్లికార్జున గారు ఒక సంకీర్తన చేసుకుని కూర్చున్నాను సార్. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా. మల్లికార్జునరావు గారు సంకీర్తన చేయాలండి. జై బాబా సార్. జై జై బాబా. బాబా. థ్యాంక్ యూ. జై బాబా మెహర్ సార్. బాబా. యాచింపుమురా ప్రేమను నీవు, యాచకునిగ మెహరు సన్నిధిలో, యాచకునిగ మెహరు సన్నిధిలో. ప్రేమావతారుడు మేహరుడు, ప్రేమావతారుడు మేహరుడు, ప్రేమను పంచే ప్రియతముడు. యాచింపుమురా ప్రేమను నీవు, యాచకునిగ మెహరు సన్నిధిలో. యాచించకు ఏ ధనధాన్యాలు, యాచించకు ఏ సుఖభోగాలు, యాచించకు ఏ ధనధాన్యాలు,
యాచించకుయే సుఖభోగాలు అస్థిరమైనవి ఐహిక వాంఛలు అస్థిరమైనవి ఐహిక వాంఛలు అతులితమైనది అతని ప్రేమ అతులితమైనది అతని ప్రేమ యాచింపుమురా కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయెను ఈ నరసీమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోచిన అతని ప్రేమ జనులను బ్రోచిన అతని ప్రేమ యాచింపుమురా రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను ధాత్రికి ఒసగిన ప్రేమ రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను ధాత్రికి ఒసగిన ప్రేమ జాతి సమైక్యత సాటిన ప్రేమ జాతి సమైక్యత సాటిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపుమురా యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మేహరుడు ప్రేమావతారుడు మేహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. జై బాబా సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కటి సంకీర్తన చేశారు. కరువైపోయిన కలిలో ప్రేమ కలుషితమైన ఈ నరసీమ. ఆయన ఎందుకు వచ్చారంటే జాగృతి చేయడానికి జగతిని. గీతను బోధించారు, జాతి సమైక్యత చాటారు, మస్తులను ఉద్ధరించారని, గతులను మార్చారని చక్కటి సంకీర్తన చేశారు సార్. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా అమ్మా మీరు ప్రార్థన చేయాలమ్మా. మీరు నేను జలజనండి. జలజ మేడం గారు మీరు ప్రేయర్స్ చేద్దరు కానీ నేను చెప్తాను. మీరు ప్రేయర్స్ ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మన బాలరాజు గారు సంకీర్తన చేస్తున్నా కూర్చున్నానండి. మరి సుబ్బారావు గారు హారతికి సిద్ధంగా ఉన్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి ఘనమగు నీ చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి
సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువను మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియ మండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్. జై బాబా సార్. చక్కటి సంకీర్తన చేశారండి బాలరాజు గారు. ఒక్కసారి అలా మెహరాబాద్ తీసుకెళ్లిపోయారు. మెహరాబాదే భూ కైలాసం అని మనకి ఆ అనుభూతి మనం రేపు మౌనానికి పొందబోతున్నాం. మళ్ళీ అదృష్టం. మీరు చక్కటి సంకీర్తన చేశారండి, చక్కగా చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు 5:50 అయిపోయింది కాబట్టి జలజ మేడం గారు బాబాకి ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన 3 ప్రార్థనలు చేయాలమ్మా. ఆ తర్వాత మేము సైలెన్స్ చెప్తాను, అప్పుడు అందరూ సైలెన్స్ గా ఉండాలి. తర్వాత సుబ్బారావు గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. జలజ మేడం గారు మీరు. जय बाबा अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the 3 worlds and also beyond the 3 worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Ezidan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all our slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will.
Beloved God, help us all to love you more and more and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba అందరికీ. జై బాబా అండి మేడం. జలజ మేడం గారు మీరు చక్కగా బాబా ప్రభు స్తుతి పశ్చాత్తాప ప్రార్థన మండలి ప్రార్థన ఇంగ్లీష్ లో మీరు చక్కగా చేశారు. బాబా వారు డివైన్ దివ్యత్వాన్ని కల్పించారట అక్షర ఫలకాన్ని వాడి ఆ ఇంగ్లీష్ అక్షరాలకి అని అంటూ ఉంటారు. చక్కటి మీరు ప్రార్థనలు చేశారమ్మా. మన ముఖ్యమైనవన్నీ బాబా ప్రార్థనలు మీరు చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఒక్క క్షణం అదే ఒక్క నిమిషం పాటు బాబా వారిని మనసులో తలుచుకుని మనం మౌనం పాటించాలి. అంతకుముందు మనం చదువుతున్నటువంటి మనీజ కథని మళ్ళీ వచ్చే వారం బాబా అవకాశాన్ని ఇస్తే మనం చదువుకుందామండి. జై బాబా అండి. ఇప్పుడు అవతార్ మెహర్ బాబాకి అని చెప్పగానే అందరూ ఒక నిమిషం పాటు మౌనంగా ప్రభువుని తలుచుకుని మనసులో ఉండాలండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సుబ్బారావు గారు బాబా వారికి హారతిని పాడవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా అండి. సుబ్బారావు గారు. జై బాబా సార్. ఓకే సార్. కల్పనా शब्द न पहुँचे ऐसे अपरंपार नैति नैति वेद पुकारे महिमा दिव्य सनातन परम दयालन दिव्य सनातन परम दयालन हे जगदोद्धारो मेहरुमन आरती स्वीकारो मेहरुमन आरती स्वीकारो धूप दीप चंदन चर्चाना भोग लगाना फूल चढ़ाना तुमरा ही तुमको लौटाना काहे बढ़ाई करो मेरुमना आरती स्वीकारो मेरुमना आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्वतारण रे हो तुम सम और नहीं तुम ही हो ये सत्य अवतारो मेरुमना आरती स्वीकारो मेरुमना आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुम्हारा अंत न कोई पाया तुम हो अनंत करो मेरुमना आरती स्वीकारो मेरुमना आरती स्वीकारो अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने जो कुछ भी कहते अनजाने गुण गाते तुम्हें मेरुमना आरती स्वीकारो मेरुमना आरती स्वीकारो सीमा ना है तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको भीख तुम्हें दो प्रेमी जनों को नित्य तुम्हें सुमेरो मेरुमना आरती स्वीकारो
మేరుమన హారతి స్వీకారు దివ్య సనాతన పరమదయాదన దివ్య సనాతన పరమదయాదన హే జగదోద్ధారు మేరుమన హారతి స్వీకారు మేరుమన హారతి స్వీకారు अवतार मेर बाबा की जय अवतार मेर बाबा की जय अवतार मेर बाबा की जय जय बाबा साहब జై బాబా అండి. చక్కటి మనస్సుంటే మానవుడు, మనస్సు పోతే మాధవుడు అన్నట్టుగా మనసు హారతి చక్కటి హారతి మధుసూదన్ గారి హారతి పాడి బాబాకి మీరు హారతి పాడారు. మీకు ధన్యవాదాలండి. ఈరోజు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ అంటే కొంతమంది పేర్లు చెప్పుకుంటాం. మన మల్లికార్జునరావు గారు, ఆనంద్ కుమార్ గారు, మాలతి మేడం గారు, మన శివ రవీంద్ర మేడం గారు, వీళ్ళంతా అందరి పేర్లు చెప్పలేం కాబట్టి అందరికీ ధన్యవాదాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబా వారి ఆశీస్సులు మన అందరికీ మరియు విశ్వానికి కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. పాల్గొన్న జై బాబా అండి. జై బాబా. అందరికి జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జయ బాబా అండి అందరికి జయ బాబా.